హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మా ఇంట్లో అయితే సమ్మక్క సారక్క పూజ అయితే చేసుకున్నాము. ఇంకా వేరే కోళ్ళని చూసి అయితే మా యువరాజు ఇలా బిహేవ్ చేస్తున్నాడు చూడండి. ఒకటి నాటుకోడి, ఇంకోటి నార్మల్ బైలర్ కోడి. ఇంకా ఫస్ట్ అయితే ప్రసాదం వండుకున్నాను, అదే బెల్లం అన్నము. జాతరకి వెళ్ళడం అయితే కుదరలేదు, ఫుల్ రష్. అందులో మా నాన్నని తీసుకొని అయితే అస్సలు వెళ్ళలేమని అయితే ఇంట్లోనే పూజ చేసుకున్నాను. తర్వాత అయినా జాతర అయిపోయినాకైనా వెళ్దామని ఇంట్లో పూజ చేసుకున్నాను. సో అప్పుడు వెళ్ళినప్పుడైతే ఇప్పుడు దేవుడికి పెట్టిన బంగారమే అక్కడ తీసుకెళ్తాను. పసుపు కుంకుమ ఇవే కదా మెయిన్, మనకు అమ్మోర్లు దర్శనం ఇచ్చేది పసుపు కుంకుమ రూపంలోనే కదా. మా తమ్ముడికి అయితే కోడిని కోయడం రాదు, ఇదే ఫస్ట్ టైం వాడు కోసింది. అది కూడా భయపడుతూనే కోసాడు.
బొట్లు కాదు బొట్టు లగాడే నీరు లగాడొద్దే బొట్టు లాడాలి కుకులే ఇంకా వంటలు వచ్చేసి జొన్న రొట్టె, నేనైతే బగారా చేశాను, మమ్మీ వచ్చేసి నాటుకోడి కర్రీ వండింది, ఇంకా చికెన్ ఫ్రై. వంట అయిపోగానే ఇంకా దేవతలకు ప్రసాదం అయితే పెట్టేశాము, రండిస్తరాకులు అయితే పెట్టాము. ఇంకా ఈ విధంగా అయితే పూజ చేసుకున్న ఇంట్లో లాస్ట్ డే. ఇంకా మాకైతే జాతర టైంలో అయితే వెళ్ళడం కుదరలేదు, అంత రష్లో అయితే వెళ్ళలేమని. సో నెక్స్ట్ తర్వాత అయినా వెళ్దామని ప్లాన్ చేసుకుంటున్నాము. ఒకవేళ వెళ్తే ఆ 2 బంగారం ఆల్రెడీ అయితే బంగారాన్ని ఇంట్లో పూజ చేసుకున్నాం కాబట్టి ఇంకా అక్కడికి వెళ్తే అక్కడ సమర్పిస్తాను అమ్మవారికి. ఒకవేళ వెళ్ళలేని పరిస్థితి మళ్ళీ వస్తే ఇంకా ఇంట్లోనే ఏమైనా ప్రసాదాలకి అలా యూజ్ చేసేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.